పబ్లిక్ పల్స్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు। విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ వైఎస్ఆర్సీపీ నాయకులు కోలగట్ల వీరభద్రస్వామి నాయకత్వంలో ప్రభుత్వ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు। ముఖ్య అతిథిగా పాల్గొన్న కోలగట్ల మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ చేసి రాష్ట్ర గవర్నర్కు వినతిపత్రం ఇస్తామని, 17 కాలేజీలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వచ్చాయని, 5 కాలేజీలు ప్రారంభానికి నోచుకున్నాయని, పేదవారికి వైద్య విద్యను అందించడం వైఎస్ జగన్ లక్ష్యమని, దానిని కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం తెచ్చి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తుందని ఆరోపించారు। వీరితో పాటు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు కోలగొట్ల శ్రావణి, ఇన్ఛార్జ్ కౌశిక్, సూర్యనారాయణరాజు, వివిఎస్ రాజేష్, అల్లు చాణిక్య, సుందర్ చిట్టి, వైఎస్ఆర్సీపీ నాయకులు అధికంగా పాల్గొన్నారు। వైద్యం అందుబాటులో తేవాలని, పేదవాడు ఎక్కడ అనారోగ్యానికి గురై ప్రాణాంతకం అవ్వకూడదని, అలాగే సామాన్య కుటుంబంలో ఉన్నవారు కూడా చదువుకోవాలని, ఏ కుటుంబంలో అయితే చదువు పుష్కలంగా ఉంటుందో ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడుతుందన్న ఆలోచనతో ఆ రోజు మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలని మంజూరు చేయించి 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మిగిలినవన్నీ కూడా నిర్మాణ దశలో ఉంటున్న నేపథ్యంలో ఇప్పుడున్న ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలి, మెడికల్ కాలేజీలందరికీ అన్ని మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలని ఒక తప్పుడు విధానాన్ని అవలంబిస్తున్న సమయంలో బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాలి, ప్రజల మద్దతు కూడగట్టాలి। మరి ప్రైవేటీకరణ జరిగితే పేదవాడికి వైద్యం అందుబాటులో ఉండదు, అలానే అన్నీ కూడా ఆర్థిక భారం పెరుగుతుందన్న ఆలోచనతో ఈ ప్రైవేటీకరణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు। అందులో భాగంగా అనేక నిరసన కార్యక్రమాల్ని గతంలో చేపట్టడం జరిగింది। అయినా కూడా ప్రభుత్వంలో మార్పు కనిపించకపోవడం వల్ల ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లాలి, మరి రాష్ట్ర గవర్నర్ ద్వారాగా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఈ విషయాన్ని పెట్టి ఈ ప్రైవేటీకరణని ఆపాలన్న ఆలోచనతో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేసి వారి మద్దతుతో కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేయాలని, మరి వారి మద్దతు అంటే ఈ రాష్ట్రంలో కోటి సంతకాల్ని ప్రజల నుంచి సేకరించి ఇక ప్రజల ఆలోచన ఈ విధంగా ఉంది, ప్రజల ఉద్దేశాలు ఈ విధంగా ఉన్నాయని మేము కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ఆలోచన చేస్తూ అందులో భాగంగా విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో ఈరోజు ఈ సంతకాల ఉద్యమాన్ని